ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో బిగ్ బాస్ 8 థర్డ్ డే నామినేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా ముందుగా నామినేషన్స్కి వెళ్ళబోయే ముందర మణికంఠ ఎలా అనిపించారు, సోనియా యొక్క ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఎంత బాగున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మణికంఠ గారి దగ్గర నుంచి చూసినట్లయితే మణికంఠ ఏది మాట్లాడినా తన యొక్క పాస్ట్కి కనెక్ట్ అయిపోతున్నాడు. సో బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు, దాని పాస్ట్ కనెక్ట్ అయిపోతున్నాడు, వరీ అయిపోతున్నాడు, నెగిటివ్ అయిపోతున్నాడు. బేసికల్లీ నెగిటివ్గా థింక్ చేసేస్తున్నాడు. బయట ఎలా పోట్రే అయిపోతుంది, అది ఎలా పోట్రే అయిపోతుంది అది. బయట జనాలు ఏమనుకుంటారు అనే దాని గురించి ఎప్పుడైతే మనం ఆలోచించి భయపడతామో అప్పుడు బిగ్ బాస్ హౌస్కి రాకుండా ఉండటం మంచిది. అండ్ తను చెప్పే స్టోరీ, తను ఏదైతే ఏవీలో చూపించారో అండ్ తను తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలకి ఇప్పుడు తను చెప్పే స్టోరీకి ఎక్కడా కూడా పొంతన అనేది కుదరట్లా. అది నిజమా అబద్ధమా మనకు అనవసరం. బేసిక్గా తను సింపతి గేమ్ ఆడుతున్నాడా లేదా అంటే కావాలని సింపతి ప్లే చేయకపోవచ్చు, కానీ ఎమోషనల్ అయినప్పుడల్లా తను ఆ టాపిక్ కనెక్ట్ అవ్వడం వల్ల సింపతి వర్కౌట్ చేస్తున్నానన్న ఫీలింగ్ ఆడియన్స్లో కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటే నాకు మా ఇంట్లో అసలు లైట్లు లేవు, నేను చదువుకోలేదు అంటే కుదరదు. ఎగ్జామ్ ఈజ్ ఎగ్జామ్. అలానే గేమ్ ఈజ్ గేమ్. బిగ్ బాస్ గేమ్కి వచ్చిన తర్వాత మన యొక్క పాస్ట్ సంబంధం లేదు. హౌస్లో ఏదైతే జరిగిందో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కడో బయట జరిగిందని తీసుకొచ్చి ఇక్కడ చెప్పి అంతా చేయాల్సిన అవసరం లేదు. అది పదే పదే తీసుకురావడం వల్ల అది తనకే నెగిటివ్ అయిపోతుంది. అండ్ మణికంఠ నిన్న చూస్తేనేమన్నా క్లారిటీ ఆఫ్ థాట్ లేదని చెప్పి శేఖర్ భాషకి చెప్తున్నాడు. ఇవాళ చూస్తేనేమన్నా నాకు ఎలా ఆడాలో తెలియట్లేదు బిగ్ బాస్ గేమ్ అని ఇవాళ ఫీల్ అవుతున్నాడు. నిన్న లైవ్లోనేమన్నా నేను మైండ్తో ఆడదాం అనుకున్నాను, బ్రెయిన్తో ఆడదాం అనుకున్నాను, హార్ట్తో ఆడదాం అనుకున్నాను, హార్ట్ క్లోజ్ చేశాను, బ్రెయిన్ ఓపెన్ చేశాను అని చెప్పి 1,00,000 అసలు అర్థం కాని ఒక నువ్వు ఎలా అయినా ఆడు, నువ్వు దేంతో ఆడుతున్నావు ఎవడు అడగడు, నువ్వు ఎలా ఆడుతున్నావు అనేది చూస్తాడు. నువ్వు బాగా ఆడితే నువ్వు ఇంప్రెస్ చేయాల్సింది అక్కడున్న మెంబర్స్ని కాదు, బయట జనాన్ని, ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యే విధంగా ఎవరైతే అనిపిస్తారో వాళ్ళు విన్ అవుతారు. నువ్వు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆడాలి, కానీ ఎదుటి వాళ్ళని బ్యాట్ చేయడం వల్ల మనం విన్ అవుతాం అని అనుకునే మనస్తత్వం మణికంఠలో కనపడింది. అండ్ ఈవెన్ సోనియా గారిలో కూడా ఒక వ్యక్తిని బ్యాట్ చేస్తే మనం ముందుకెళ్తాం అనే యాటిట్యూడ్ తనలో కనబడుతుంది. సో ఒక పర్సన్ని బ్యాట్ చేయడం వల్ల ఎప్పుడు కూడా మనం హైకి వెళ్ళాం. ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెగిటివ్ స్ట్రాటజీ. అండ్ అది వాళ్ళకే బ్యాక్ ఫైర్ అవుతుంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఇవాళ పండొచ్చు, రేపు పండొచ్చు, కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఇన్ని డేస్లో ఆఫ్ బిగ్ బాస్ జర్నీలో ఎక్కడో చోట బ్యాక్ ఫైర్ అవుతుంది. ఖచ్చితంగా దానికి వీళ్ళే బలైపోతారు. ఎదుటి వాళ్ళని బ్యాడ్గా చిత్రీకరించి మనం ముందుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా బిగ్ బాస్ హౌస్లోనే కదా ఎక్కడా కూడా సక్సెస్ఫుల్ అవ్వరు అంత ఈజీగా. అది సో బట్ సోనియా గారు ఏదో బీభత్సంగా మాట్లాడేస్తున్నానని ఫీల్ అవుతున్నారు, కానీ ఆవిడ మాట్లాడే దాంట్లో ఒక బుక్ పెట్టుకొని మొత్తం రాసుకుంటే అవతల వ్యక్తి ఆర్గ్యుమెంట్ చేసేదానికి ఆవిడ మాట్లాడేదానికి ఎటువంటి సంబంధము ఉండదు. అదేమనంటే అవతల వ్యక్తిని యారగెంట్గా మాట్లాడి అవతల వ్యక్తిని ట్రిగ్గర్ చేసే క్యాపబిలిటీ మటుకి సోనియా గారిలో ఖచ్చితంగా ఉంది. అంటే తను కూల్గా ఉండి అవతల వ్యక్తికి కొంచెం చిరాకు తెప్పించడం, కోపం తెప్పించడం, వాళ్ళు అగ్రెసివ్ అయ్యేలాగా చేయడం, ఇలాంటి నేచర్ అయితే సోనియా గారిలో క్లియర్గా కనబడుతుంది. సోనియా గారు లాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వేసుకుంటున్నప్పుడు ఏంటి అంటే ఆవిడ అడిగిన క్వశ్చన్కి సమాధానం ఎప్పుడు చెప్పరు. అది కాకుండా వేరేది ఏదేదో మాట్లాడుతుంటారు. ఇవాళ కూడా అదే చేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సోనియా గారికి సరైన పాయింట్స్ ఉన్నాయి. ఇవాళ ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. సోనియా గారు కనుక ఈ క్వశ్చన్ అడుగున్నట్టయితే ఆవిడ ఇవాళ ఇప్పటికే గిలగిల కొట్టేసుకున్నారు. యాక్చువల్లీ ఆన్సర్ చెప్పలేని టైంలోనే అయ్యేయో మాట్లాడుతుంది సోనియా. ఆవిడకి సరైన క్వశ్చన్ అడిగినప్పుడు ఆవిడ ఆన్సర్ చెప్పలేనప్పుడల్లా ఏదేదో మాట్లాడిద్ది. నిన్న కూడా అదే జరిగింది, ఇవాళ కూడా అదే జరిగింది సోనియా గారితో. చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆదిత్య గారు వచ్చారు. ఆదిత్య వచ్చేసి ఇక్కడ పృథ్వీ లీస్ట్ వర్క్ చేస్తున్నాడని చెప్పి పృథ్వీని అండ్ అట్ ది సేమ్ టైం శేఖర్ భాష లేజీగా ఉంటున్నాను శేఖర్ భాష నామినేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే తేలిపోయింది, వాళ్ళు ఎవరు పెద్దగా ఆర్గ్యూమెంట్ చేయలేదు. సో అయిపోయింది. లీస్ట్ వర్క్ చేస్తున్నానంటే లేదు తను వర్క్ చేశాడని చెప్పి చెప్పారు. అదైనా కూడా ఒప్పుకోలేదు. సో అందరికన్నా తక్కువ వర్క్ చేసామని చెప్పి చెప్పాడు. తర్వాత శేఖర్ భాష ఏమన్నా నువ్వు లేజీగా కనిపించావు, నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు అని చెప్పి ఓం గారు చెప్పారు, ఓం ఆదిత్య గారు.
అయితే శేఖర్ భాష గారు నేను కొంచెం అలసిపోయాను, అందువల్ల టైర్డ్గా ఉండటం వల్ల అలా ఉన్నాను తప్ప లేజినెస్ అయితే కాదని చెప్పి తను చెప్పేశాడు. అక్కడితో అయిపోయింది. తర్వాత ఫైనల్గా శేఖర్ భాష అయితే ఇక్కడ నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ బేబక్కకి ఏమన్నా పృథ్వీ వెళ్ళేసి సారీ చెప్పేశాడు అనమాట. సో నిన్న జరిగిన దానికి ఇవాళ సారీ అయితే చెప్పేశాడు. నెక్స్ట్ కిరాక్ సీత వచ్చింది. కిరాక్ సీత వచ్చి ప్రేరణ గారిని నామినేట్ చేశారు. ఎందుకు అంటే ఇక్కడ నిఖిల్ ఏదైతే చెప్పాడో నిఖిల్ స్టేట్మెంట్కి సపోర్టివ్ స్టేట్మెంట్ కింద ప్రేరణ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తారనమాట. ఫస్ట్ వచ్చిన డేలోనే, సెకండ్ డే అనుకుంటా. ఆ స్టేట్మెంట్ కిరాక్ సీతకి నచ్చదు. అందువల్లే ఇప్పుడు ప్రేరణని నామినేట్ చేసింది. ఏంటి అంటే ఆ స్టేట్మెంట్, నేను ఏదైనా చెప్తే నేను ఇనిషియేటివ్ తీసుకొని నేను మీకు ఏదైనా చెప్పి చేయిస్తే కనుక మీరు అది యుగో కింద తీసుకోవద్దు, అలా తీసుకుంటారేమో అని నేను ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు అన్నట్టుగా తినంటారు అనమాట. అయితే ప్రేరణ దానికి సపోర్టివ్గా ఏమంటుంది అంటే, సో మీరు ఎవరు యుగోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, నిఖిల్ చెప్పాడని నిఖిల్ చెప్పే తీరు అలా ఉంటుంది, కానీ నిఖిల్ చెప్పింది చేస్తే బెటరు, తన్నే లీడర్గా పెట్టుకుంటే బెటర్ అన్నట్టుగా దీన్ని సపోర్టివ్గా మాట్లాడుతుంది. నిఖిల్ని లీడర్గా చేస్తే బెటర్ అన్ని సపోర్టివ్గా మాట్లాడుతుంది. మరి మీరు మీ ఒపీనియన్ మా మీద ఎందుకు రుద్దుతారు, అది నీ ఒపీనియన్ నీ దగ్గర పెట్టుకో అని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని నువ్వు సుపీరియర్ ఈగో అని చెప్పి ఎందుకు మాట్లాడావు, అది నాకు నచ్చలేదని చెప్పి కిరాక్ సీత నామినేట్ చేస్తుంది. వీళ్ళెవ్వరూ హట్ అవ్వలేదు, నువ్వెందుకు హట్ అయ్యావు అంటే వాళ్ళెందుకు హట్ అవ్వలేదు నన్ను అడుగుతావే, నేను హట్ అయ్యాను కాబట్టి నేను నామినేట్ చేస్తాను అని చెప్పి అంటది. యాక్చువల్లీ ఏంటంటే అది నీ పాయింట్ కాదు, నీ పాయింట్ కానప్పుడు నువ్వెలా చెప్తావు, నీ పాయింట్ నువ్వు మాట్లాడాలి కానీ తన పాయింట్ నువ్వు ఎలా చెప్తావు. బేసికల్లీ ఇక్కడ ఏంటంటే కిరాక్ సీతకి నిఖిల్కి కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. బేసిక్గా నిఖిల్కి సపోర్టివ్గా నిఖిల్ ఇనిషియేటివ్ తీసుకుంటాడు, నిఖిల్ని మనం లీడర్ని చేద్దాం, నిఖిల్ ఏదో చెప్పాడని మీరు యుగోకి తీసుకోవద్దు, మీరు అందరు నిఖిల్ చెప్పినట్టు వినండి అన్నట్టుగా ట్రై చేస్తుంది అన్నట్టుగా దీనికి అనిపించింది కాబట్టి దీన్ని నామినేట్ చేసింది. బేసిక్గా తను మాట్లాడకుండా ఉండాల్సింది, ఇక్కడ ప్రేరణదే మిస్టేక్ యాక్చువల్లీ. సో రైట్. నెక్స్ట్ వచ్చేసి బేబక్క తను వంట సపరేట్గా ఏదైనా వండుకుంటానంటే వద్దందంట, వేరే వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇచ్చిందంట. సో దాని మీద నామినేట్ చేసింది. బేబక్క ఇక్కడ ఆమ్లెట్ వేసుకోవటంలో వాటిల్లో నేను ఏదైతే చేస్తానో నచ్చకపోయినా అది తినాల్సిందే, కానీ ఇంకా వేరేది ఏది చేసుకోవడానికి వీలు లేదని చెప్పి వీళ్ళు రూల్ పెట్టారు. ఎవరు బేబక్క నిఖిల్ కలిపి రూల్ పెట్టారు. ఇది బేసిక్ అలా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఒకరికి ఛాన్స్ ఇస్తే అందరికి ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళు వరి అయిపోతున్నారు. బేసిక్గా ఆమ్లెట్ వరకు ఎవరు వేసుకున్నా పర్లేదు అని ఒక మాట చెప్పేసి వదిలేసున్నా అయిపోయేది. కర్రీస్ అవి ఏం చేయొద్దు, మీరు ఆమ్లెట్ వేసుకుంటే వేసుకోండి, ఎవరికి ఆమ్లెట్ కావాలో ఆమ్లెట్ వరకు వేసుకోండి అని చెప్పి వదిలేసుంటే అయిపోయేది. అలా చేయకపోవడం వల్ల బేబక్కకి ఇదంతా చుట్టుకుంది. బేసిక్గా ఇక్కడ కిరాక్ సీత కూడా అక్కడే హట్ అయింది బేబక్కతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు. సో అది వేరే వాళ్ళకి ఎవరికో ఛాన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నువ్వు నన్ను వద్దన్నావు, వాళ్ళకి మటుకి చేసుకొని ఇచ్చావు అని చెప్పి నామినేట్ అయితే చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ ఇక్కడ వచ్చేసి బేబక్క నామినేట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చేసి శేఖర్ భాషని నామినేట్ చేసింది. శేఖర్ భాషని ఎందుకు నామినేట్ చేసింది, మీరు కొంచెం టైర్డ్గా అనిపించారు, సో స్ట్రెస్ఫుల్గా కనిపించారంటే శేఖర్ భాష కూడా ఒప్పుకున్నాడు, అవును నేను కొంచెం టైర్డ్ అయిపోయానని చెప్పి ఒప్పుకున్నాడు. నెక్స్ట్ సోనియాని నామినేట్ చేసింది. ఇక్కడ సోనియాని నామినేట్ చేసినప్పుడు బేబక్కని మీరు ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి మీరు ఎలా అంటారు, మేము ఇక్కడ ఎంత సీరియస్గా ఆడుతున్నామో ఎంత సీరియస్గా ఆటలో మాకు తెలుస్తుంది కానీ నీకు ఎలా తెలుస్తుంది, నువ్వెలాగా బేబక్కని కుక్కర్ పని చేయకపోతే అలాంటి కుక్కర్ ఎవరి దగ్గర ఉండదు, అలాంటి కుక్కర్ పని చేయకపోతే తను మాత్రం ఏం చేస్తుంది, దాన్ని పట్టుకొని తన్ని కావాలని తను అందరూ పస్తులతో ఆకలితో ఇబ్బంది పడాలని కావాలని తను ఎందుకు చేస్తుంది, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు, అది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు అని చెప్తే అలాంటి కుక్కర్ ఎక్కడ ఉంటుందంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంటే అవునా అని చెప్పి అడుగుతుంది. అంటే చాలా ఎటకారంగా చాలా యారగెంట్గా సోనియా గారు మాట్లాడటం అయితే జరిగింది. అసలు ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే నేను వచ్చి సార్ట్అవుట్ చేశాను కదా, అలాగా తను చేయాల్సింది కదా, మరి జోకులు వేయడానికి వాటికి వీటికి టైం ఉంటుందా అని చెప్పి సోనియా మాట్లాడింది. అయితే ఫస్ట్ డే కొత్తగా వచ్చినప్పుడు ఒక ఇంట్లో అది కరెక్ట్గా అవుతుందా లేదా అనేది ఎవరికి తెలియదు, అంటిల్ అన్లెస్ దాంతో అలవాటు పడేదాకా కొంచెం టైం పడుతుంది. అదే విషయం విష్ణుప్రియ చెప్తుంది. ఇది ఫస్ట్ డేనే నువ్వు తను అలా పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదనేది కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ విష్ణుప్రియ వాదన కరెక్ట్, కానీ దీనికి సంబంధం లేకుండా ఇక్కడ ఏదేదో చెప్తుంది తిను. టెక్నికల్ ఇష్యూ అయితే మీరు చెక్ చేయాలి కదా అంటే, ఇప్పుడు తిను అంత
చెప్తున్నప్పుడు తినేమంటది, మనం ఇక్కడికి వచ్చింది చిన్న విషయానికి కాదు, వీ కేమ్ ఫర్ వెరీ బిగ్ థింగ్, మనకేం అవర్లీ పేమెంట్ ఇవ్వట్లేదు, మనకు అవర్లీ పేమెంట్ కాదు కదా ఇస్తుంది, మనం చాలా పెద్ద పని కోసం వచ్చాం, మనం బిగ్ బాస్ హౌస్ అంటే సింపుల్ కాదు, అది కాదు ఇది కాదు అని చాలా సోది చెప్పింది ఇంగ్లీష్లో. అంత సోది చెప్పిన వ్యక్తి 1 గంట అన్నం కోసం ఆగలేకపోయిందా? ఓ 2 గంటలు అన్నం కోసం ఆగలేదా? టాస్క్ ఆడే తర్వాత వచ్చి తినొచ్చు కదా, ఆ మాత్రం వెయిట్ చేయలేకపోయిందా? ఫుడ్ కోసం అంత ఇంపార్టెంట్ అయిపోయిందా? సో యూ కేమ్ ఫర్ వెరీ బిగ్ థింగ్ అని చెప్తున్నాం. వీ కేమ్ ఫర్ వెరీ బిగ్ థింగ్, మన ఫ్యామిలీని అందరిని వదులుకొని చాలా బిగ్ థింగ్ కోసం వచ్చా అని చెప్తున్నాం. చాలా బిగ్ థింగ్ కోసం వచ్చిన నువ్వు 1 గంట ఫుడ్ లేట్ అయిపోతే ఏమైపోతుంది? 1 గంట ఫుడ్ లేట్ అయితే ఏమైపోతుంది? దాన్ని పట్టుకొని అవతల వ్యక్తి కావాలని నిన్ను అన్నం తినకుండా చేస్తున్నారన్నట్టుగా నువ్వు పోర్ట్రే చేయాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్? సో తను తినేసి మీ విషయానికి వచ్చేటప్పటికి డిలే చేస్తే అప్పుడు మీరు పాయింట్అవుట్ చేసిన అర్థం ఉంది. తను తినలేదు కదా, మీతో పాటే తను తినాలి కదా. సో తను ఏదో ట్రై చేస్తుంది, తను చేతనైంది తను ట్రై చేస్తుంది. ఓకే, నీకు ఆ కుక్కర్ గురించి అంత బాగా తెలిస్తే నువ్వే వెళ్ళి సార్ట్ అవుట్ చేసి అన్నం వండేయచ్చు కదా. తనేమన్నా నువ్వు వండొద్దు, నువ్వు అసలు పట్టుకోవద్దు అని అడ్డుపడిందా? లేదు కదా. నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని చేసేయచ్చు కదా. మరి తను పట్టించుకోవట్లేదు, నువ్వు తీసుకొని చేయొచ్చు కదా. నువ్వు చేయలేదు కదా, నీకు ఆకలి వేస్తున్నా కూడా నువ్వు చేయలేదు అంటే నువ్వు ఏదో పాయింట్ అవుట్ చేయాలని పాయింట్ అవుట్ చేయటమే తప్ప ఇక్కడ నీకు తెలుసు అక్కడ అది అవ్వదు అని. సో సింపుల్గా ఇక్కడ యారగెన్స్ ఆఫ్ సోనియా మాట్లాడే దాంట్లో అసలు అర్థమే ఉండదు. పేమెంట్ అంటది, మనం ఇక్కడికి వచ్చింది వెరీ బిగ్ థింగ్ కోసం అంటది, ఫ్యామిలీని అందరిని వదిలేసి వచ్చామంటది, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అంటది. చాలా సోది చెప్పింది. కానీ అంత బిగ్ థింగ్ కోసం వచ్చిన నువ్వు ఎందుకు ఫుడ్ కోసం 1 గంట ఆగలేకపోతున్నావు? ఫుడ్ కోసం ఎందుకు నువ్వు విలవిల్లాడిపోతున్నావు? ఎవ్వరికి లేని బాధ నీకు ఒక్కదానికే ఎందుకు వచ్చింది? అందరూ ఓపికగా వెయిట్ చేయగలుగుతున్నారు, కానీ ఫుడ్ కోసం నీకు ఆ ఓపిక లేనప్పుడు నువ్వు బిగ్ థింగ్ అసలు బిగ్ బాస్ హౌస్లో ఎలా సెట్ అవుతావు? 1 గంట ఫుడ్కి ఓర్చుకోలేని వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో ఎలా సెట్ అవుతుంది? నువ్వు నాట్ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే 1 గంట ఫుడ్ లేట్ అయితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. యు ఆర్ అనేబుల్ టు ఫిట్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్ అనేది సోనియాకి చెప్పలేదు వీళ్ళు. అది చెప్పుండి ఉంటే కరెక్ట్గా ఉండేది. ఇక్కడ విష్ణుప్రియ అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పట్లేదు, ఏదేదో మాట్లాడుతుంది. కార్పొరేట్ దాంట్లో కార్పొరేట్ కంపెనీస్లో హెచ్ఆర్లు మాట్లాడతారు, హైకుల గురించి మాట్లాడినప్పుడు హెచ్ఆర్లు మాట్లాడతారు సంబంధం లేకుండా. అట్లా మాట్లాడుతుంది. అంటే ఇక్కడ తిని అడుగుతుంది, ఒక మనిషి కావాలని చేయదు కదా అని అడుగుతుంటే ఎస్ కావాలని చేయదు అని అనే ప్రాస్పెక్టివ్ లేదు, అనాల్సి వస్తుందని ఆ టాపిక్ తప్పించేసి మేము చాలా బిగ్ థింగ్ కోసం వచ్చాం, అన్నం లేట్ అయితే ఎట్లా, వీఆర్ నాట్ కేమ్ ఫర్ పిక్నిక్ అన్నట్టుగా మాట్లాడుతుంది. దీని ఒక్కదానికే సీరియస్నెస్ ఉన్నట్టు వీళ్ళెవరికి సీరియస్నెస్ లేనట్టుగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది బేసికల్లీ. సో అంత సీరియస్నెస్ ఉన్న వ్యక్తి ఫుడ్ గురించి ఎందుకు అంత వరీ అయిపోతుంది అనేది నాకు అర్థం కాలేదు. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది కదా అని కూడా తను చెప్పింది. ఎస్ హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది అని ఒప్పుకోవచ్చు కదా. హ్యూమన్ ఎర్రర్ ఉండదా? అందరు పర్ఫెక్ట్గా అన్ని వేళలా చేస్తారా వర్క్? తినేతే అంటే చాలా రెస్పాన్సిబుల్గా చేస్తుందంట. చూద్దాం, అంత రెస్పాన్సిబుల్గా నువ్వు చేయగలిగే పని అయితే నువ్వే తీసుకోవాల్సింది కదా. మరి తనకెందుకు ఇచ్చావు? నీకు అంత ఆకలేసినప్పుడు నువ్వే వెళ్ళి రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు కదా. మళ్ళీ అది చేయదు సోనియా. నిన్నేం చెప్తుంది? అందరి తరపున ఈవిడే ఒపీనియన్ తీసుకొని చెప్పేస్తుంది. ఏమని? మాకెవ్వరికి నచ్చలేదు నువ్వు యష్మిని సెలెక్ట్ చేయటం అన్నట్టుగా నిఖిల్కి చెప్పేస్తుంది. అందరి తరపున ఈవిడెలా చెప్పేస్తుంది? ఇది నా ఒపీనియన్ అని చెప్పాలి. అది చెప్పకుండా అందరి ఒపీనియన్ అంటూ చెప్పేస్తుంది. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం. వాళ్ళు గ్రూప్ ముందే తెలుసు అంటే ఈవిడికి తను సెలెక్ట్ చేస్తాడని అని కూడా చెప్పింది. సో ముందే దీనికి ఎలా తెలుసు? ముందే తెలిస్తే ముందే చెప్పొచ్చు కదా. ఎక్కడైనా కెమెరాకో దేనికో చెప్పొచ్చు కదా. ఇప్పుడు నిఖిల్ అమ్మాయిని తీసుకుంటానని ముందే చెప్పేయచ్చు కదా. మరి ఎవరికి చెప్పింది దీను? అంతా అయిపోయిన తర్వాత ముందే తెలుసు అని మాట్లాడటం తప్ప. అంటే సోనియాలో బేసికల్లీ సెన్స్ అనేది లేదు. అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం ఆగాలనే సెన్స్ కూడా లేదు. సోనియా ఈజ్ ద వర్స్ట్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ ఇన్ కరెంట్ సీజన్ 8కి వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే సోనియా అని చెప్పడంలో అతిశయోక్తే లేదు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. కావాలంటే రేపు చూడండి, ఓటింగ్ కూడా సోనియాకి తక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నామినేషన్స్లో కూడా వచ్చింది కాబట్టి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటే అన్నీ ఉండాలి. అన్ని సమపాలలో ఉన్న క్యాండిడేట్ని ఎవరైనా విన్నర్గా అగ్రీ చేస్తారు. అన్ని సమపాలలో ఉండాలి. అంతేగాని
అవతల వ్యక్తిని డిగ్రేడ్ చేయడం ద్వారా మనం పైకి వెళ్ళాలనుకునే మనస్తత్వం ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేసి పట్టుకోవడం ద్వారా ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా మనకి స్క్రీన్ స్పేస్ దక్కుతుంది, మనం హైలైట్ అవుతాం అని అనుకుంటే ఖచ్చితంగా పప్పులో గాలిసినట్టే. కొంచెం ఎంటర్టైన్మెంటు, మంచి బాండింగ్ అన్నీ కనపడాలి, ఆ ఫీల్ రావాలి, ఆడియన్స్లో ఆ ఇంప్రెషన్ కలగాలి, అప్పుడు మనకు ఓటేస్తారు. అంతేగాని సింపుల్గా అవతల వ్యక్తిని పట్టుకొని జాడి వదిలేస్తే, వాళ్ళు చేసిన తప్పుని అలా పట్టుకొని మనకు సంబంధం లేకపోయినా జాడి వదిలేస్తే మనం పెద్ద తోపు తురుంకాలను అయిపోం. బిగ్ బాస్ హౌస్లో తోపు తురుంకాలను అయినా ఓటింగ్ అయితే రాదు, మనకు మనం ఫీల్ అవడమే తప్ప తోపు తురుంకాలని ఎవడు దేకను కూడా దేకడు. ఈ నసేంట్రా బాబు అనుకుంటారు, ప్రతి చిన్నదానికి ఈ నసేంటి అనుకుంటారు. అదే చేస్తుంది సోనియా. అవతల వ్యక్తిని కూడా మాట్లాడలేకుండా ఈవిడే మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. బేసిక్గా అదే బిగ్గెస్ట్ ఇష్యూ విత్ సోనియా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అభయ్ వచ్చాడు. అభయ్ వచ్చి మణికంఠ నామినేట్ చేశాడు. ఎమోషనల్గా నువ్వు చాలా వీక్ అనిపించావు. సో నువ్వు వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ అందరిని గుర్తుపెట్టుకుంటా అని డైలాగ్ వేసావు. అది ఖచ్చితంగా రాంగ్ అని చెప్పి అభయ్ అయితే చెప్తాడు. నువ్వు చేసింది నాకు నచ్చలేదు, తర్వాత నేను వచ్చి మాట్లాడడానికి ట్రై చేసినా కూడా నువ్వు అక్కడ కూడా అదే టెంపోలో నాకు రివర్స్ అయ్యావు అని చెప్తే మణికంఠ దాన్ని ఇక్కడ కూడా మణికంఠ ఏం చెప్తాడు, నాకు అసలు ఎలా ఉంటుంది, నేను అసలు దేనికోసం వచ్చానో మీకు తెలుసా, అది ఇది అని మాట్లాడతాడు. తను దేనికోసం వస్తే వీళ్ళకెందుకు, ఎవరైనా కప్పు కోసం వస్తాడు, ఎవరైనా ఎదగాలనే వస్తారు. ఎవడికి వాడికి వాళ్ళ లెవెల్లో వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ తిను భారీ డైలాగులు కొడతాడు మణికంఠ. కానీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ జరిగింది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే నాకు గేమ్ ఎలా ఆడాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తనే చెప్తున్నాడు. క్లారిటీ ఆఫ్ థాట్ ఉందని నిన్న చెప్పాడు. శేఖర్ భాష నామినేట్ చేసేటప్పుడు, నాకు శేఖర్ భాష నామినేట్ చేసినప్పుడు నాకు క్లారిటీ ఆఫ్ థాట్ నీకు లేదు, నాకు ఉంది అని చెప్పి మాట్లాడాడు. ఇవాళ ఏమన్నా నాకు అసలు ఎలా ఆడాలో తెలియట్లేదు అని మాట్లాడుతున్నాడు. బేసిక్గా నిన్ను నామినేట్ చేశారు, నిన్ను పంపిద్దాం అనుకున్నారు, బట్ అది ప్రాంక్ అని తెలిసిపోయిన తర్వాత నువ్వు కూల్ డౌన్ అవ్వచ్చు. ఓకే, తెలియనప్పుడు నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యో, కోపం వచ్చింది అన్నావు, ఓకే అయిపోయింది. కోపం వచ్చినప్పుడు అన్న ఇది కరెక్ట్ కాదు బాస్ అనాలి, కానీ మిమ్మల్ని అందరిని గుర్తుపెట్టుకుంటా వాళ్ళు ఏమైనా కావాలని నిన్ను పంపించాలని ట్రై చేశారా? బిగ్ బాస్ ఒక ఆప్షన్ చెప్పాడు, మీరు చెప్పాల్సిందే అంటే వాళ్ళు చెప్పకేం చేస్తారు, ఎవరొకరి పేరు చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్పారు అంతే తప్ప వాళ్ళు ఏం నీ మీద గట్టి పెట్టుకొని నిన్ను ఎలాగైనా పంపించాలని ఏమి చేయలేరు కదా. ఫ్యూచర్లో గేమ్ బాగా సీరియస్ అయ్యే కొద్దీ అలాంటివి కూడా వస్తాయి, అలా కూడా జరుగుతాయి. అప్పుడు ఇంకెలా తీసుకుంటాడు? గేమ్ని గేమ్లా చూడటం మణికంఠ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో బిగ్ బాస్ గేమ్ ఉంటేనే మనం బతుకుతాం అనుకున్నట్టుగా బిగ్ బాస్ గేమ్కి రాకూడదు. ఎప్పుడు కూడా గేమ్ని గేమ్లా చూడాలి. బిగ్ బాస్ గేమ్ లేకపోతే నువ్వు సినిమాల్లో ట్రై చేయి, సీరియల్స్లో ట్రై చేయి, ఇంకేదైనా ట్రై చేయి, నీకున్న టాలెంట్ని చూపించుకో. బిగ్ బాస్ హౌస్కి వస్తేనే అందరూ సంపాదిస్తున్నారా? బిగ్ బాస్ హౌస్కి రాని వాళ్ళు సంపాదించట్లేదా? ఎంతమంది బిగ్ బాస్ హౌస్కి వచ్చే సంపాదిస్తున్నారు? బిగ్ బాస్ హౌస్కి వస్తేనే నువ్వు కూతురికి ఏమైనా చేయగలుగుతావా? బిగ్ బాస్ అనేసి రియాలిటీ షో లేకపోతే మీ కూతురికి నువ్వేం చేయలేవా? అసలు మణికంఠ మాట్లాడే దాంట్లో అర్థమే లేదు. అసలు బిగ్ బాస్ ఉంటేనే నువ్వు బతుకుతావా? బిగ్ బాస్ అనేది లేకపోతే మీ కూతురికి నువ్వేమీ చేయలేవా? నీకు సీరియళ్ళు లేవా? మంచి సీరియల్లో నటించు, మంచి యాక్టర్ అనిపించుకో, అట్లా పేరు తెచ్చుకో. అంతేగాని బిగ్ బాస్ మీదే డిపెండ్ అయ్యాను, బిగ్ బాస్ కోసమే వెయిట్ చేశాను అనేది అసలు ఇల్లాజికల్ అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ షోకి నువ్వు పిలవకపోతే ఏం చేసేవాడివి? ఓకే పిలిచాడు, వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఒక్క దాని మీదే డిపెండ్ అయ్యి లైఫ్ ఎప్పుడు నడవదు. వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్ ఇన్ మల్టిపుల్ స్కిల్స్. నీకు ఏదైతే స్కిల్ ఉందో దాన్ని బయట చూపించుకొని ఎదగాలి. అంతేగాని దాన్ని పట్టుకొని ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు అబ్బాయి, అయితే చాలా చక్కగా క్లారిటీగా చెప్పాడు. నీ గురించి ఎవరికి ఏం తెలియదు. సో అక్కడ నామినేట్ చేయమన్నాడు, చేశారు, దానికి నువ్వు ఇలా అన్నావు. నీ దగ్గర మాట్లాడడానికి వస్తే అప్పుడు కూడా నువ్వు రివర్స్లో హైపర్ అయ్యావు. ఫస్ట్ టైం హైపర్ అయ్యావు, మళ్ళీ సెకండ్ టైం నీ దగ్గరికి వచ్చినా కూడా హైపర్ అయిపోయావు. అంటే ఇక్కడ నువ్వు ఆయన వచ్చిన తర్వాత నువ్వు వత్తాసుకు వచ్చావు అని చెప్పి తినంటాడు మణికంఠ. నువ్వు మాట మార్చకని చెప్పి ఇక్కడ అబ్బాయి. సో బేసికల్లీ ఆ అబ్బాయి మంచి ఉద్దేశంతోనే మంచి చెప్దామనే మణికంఠ దగ్గరికి వెళ్ళాడు, కానీ అది ఆయన గేమ్లో నాకే నీతులు చెప్పే పరిస్థితి నాకు అక్కర్లేదు అన్నట్టుగా తను తీసుకున్నాడు. ఈవెన్ నిఖిల్ చెప్పకపోయినా కూడా నిఖిల్ మీద సీరియస్ అయ్యాడు. సో మణికంఠ ఆ టైంలో ఎలా ఉన్నాడు అంటే, వీళ్ళందరూ నాకు చెప్పేస్తే ఇప్పుడు వీళ్ళందరి మాట నేను వినేస్తే నేను తక్కువ అయిపోయి వీళ్ళు టాప్లోకి వెళ్ళిపోతారు అన్న ఫీలింగ్ అనేది తన మనసులో పెట్టుకున్నాడు.
సో ఏదో నా తప్పైనట్టు అయిపోద్ది, వీళ్ళందరూ చెప్పింది నేను వింటే అన్నట్టుగా తను తీసుకున్నాడు అనమాట. సో బేసిక్గా తను ఎక్కువ ఆలోచించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా జరుగుతుంది మణికంఠకి. సో ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం అనేది అవసరం. రియలిస్టిక్గా నువ్వేదో ఉండి నీ ఆట ఆడు అనే పాయింట్ అయితే అబ్బాయి చెప్తాడు, అది కరెక్ట్ 100%. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది, సోనియాని గట్టిగా లాక్ చేసింది ఇక్కడ నువ్వు నిన్న నీ మాట అందరూ ఒపీనియన్ అదే అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు, అది నీ ఒపీనియన్ అందరు ఒపీనియన్ కింద నువ్వు ఎలా చెప్తావు అనే పాయింట్ అయితే పట్టుకుంది. ఎందుకంటే నిఖిల్ తన్ని సెలెక్ట్ చేశాడని చెప్పి అది నువ్వు ఫేవరెటిజం, గ్రూపిజం అన్నట్టుగా తను పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుంది. బేసిక్గా వీళ్ళది గ్రూపిజమా కాదా అనేది నువ్వు కొంచెం టైం ఇచ్చి చూడాలి. అంతేగాని సోనియా ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే, ఫస్ట్ 2 డేస్లోనే మీది గ్రూపిజం అని చెప్పి ఒక ముద్ర వేయడానికి ట్రై చేస్తే ఇక్కడ నమ్మటానికి ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళు కాదు, గ్రూపిజమే అయ్యుండొచ్చు. అది నువ్వు 2-3 ఇన్స్టెన్సెస్ నెక్స్ట్ 2-3 వీక్స్, 4 వీక్స్, 5 వీక్స్లో తేల్చాల్సిన విషయం అది. అంతేగాని ఫస్ట్ 2 డేస్లో తేల్చాల్సిన విషయం కాదు, అది అసలు కరెక్టే కాదు. అట్లా తేల్చాలని ట్రై చేసినా కూడా, నిజంగా వాళ్ళు గ్రూపిజం చేద్దాం అనుకున్నా కూడా దే విల్ టేక్ ఇట్ బ్యాక్, వాళ్ళు స్టెప్ బ్యాక్ వేస్తారు. సో అప్పుడు వాళ్ళు నిజంగా గ్రూపిజం అనేది కనపడదు ఎక్కడ. సో నువ్వు 5 వీక్స్ అబ్జర్వ్ చేసి 5 వీక్స్ నువ్వు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ తీసుకొని వచ్చి చెప్పాలి తప్ప ఒక్కసారిగా చెప్పడానికి అయితే వీల్లేదు. ఇక్కడ సోనియా మాట్లాడలేక, అసలు సోనియా మాట్లాడే అవకాశం ఎవరికి ఇవ్వదు కదా. ఇక్కడ సోనియా మాట్లాడలేక ఏది పడితే అది మాట్లాడుతుంది. ఇక్కడ కూడా సోనియా తను చెప్తున్న పాయింటే తను కరెక్ట్ అన్నట్టుగా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుంది తప్ప ఇక్కడ ప్రేరణ అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ అయితే లేదు అక్కడ ఫైనల్గా. సో ఓవరాల్గా ప్రేరణ అయితే గట్టిగానే లాక్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి పృథ్వీ వచ్చేసి ఇక్కడ ప్రేరణ వచ్చేసి తిన్ని నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మణికంఠ నామినేట్ చేసింది. మణికంఠ నామినేట్ చేసినప్పుడు ఇక్కడ పెద్ద డ్రామానే నడిచింది. యాక్చువల్లీ మణికంఠ బాగా ఎమోషనల్ అయిపోయాడు, నా స్టోరీ గురించి మీకేం తెలుసు అన్నాడు. ఇక్కడ యష్మి తనే ఉన్న మణికంఠని నువ్వు కావాలని అలా పోర్ట్రే చేయొద్దు, మేము నీ గురించి మాకేమీ తెలియదు, నువ్వు అలా పోర్ట్రే చేయొద్దని తినడిచింది. ఓవరాల్గా అందరూ ఎమోషనల్ అయిపోయారు. అది ఎక్కువ మనకి ఇక్కడ ఎపిసోడ్లో చూపించారు కానీ లైవ్లో చాలాసేపు జరిగింది. ఇక్కడ యష్మి ఏడ్చింది, ప్రేరణ ఏడ్చారు, అందరూ ఏడ్ చేశారు. బేసికల్లీ మనోడి యొక్క స్టోరీ, ఆ స్టోరీ ఏంటి అంటే అంతకన్నా ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ స్టోరీ చెప్పి ఇప్పుడు ఇక్కడ నామినేషన్స్ అవుతున్నప్పుడు నామినేషన్ పాయింట్ మాట్లాడగాలి, అంతేగాని ఆ స్టోరీని మళ్ళీ ఇక్కడ తీసుకురావటం ఇవన్నీ చేయడం వల్ల చూసే ఆడియన్స్కి కూడా చిరాకు వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం సింపతికి యాంగిల్ ఏమైనా ట్రై చేస్తున్నాడా అనే ఫీలింగ్ కూడా ఆడియన్స్కి వస్తుంది, అక్కడ వస్తుంది. అదే జరిగింది. అండ్ ఫైనల్గా మణికంఠ అయితే చాలా బర్స్ట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ మణికంఠ నామినేషన్ వచ్చింది. మణికంఠ నామినేషన్ వచ్చినప్పుడు శేఖర్ భాషకి నామినేట్ చేశాడు. శేఖర్ భాషకి నామినేట్ చేసి మీరు నిద్రపోయారు అని చెప్తున్నాడు. నిద్రపోతే మణికంఠ నిద్రపోతే కుక్కలు మురిగినాయి, తినెళ్ళి మళ్ళీ తను నామినేట్ చేసి మీరు నిద్రపోయారని చెప్తున్నాడు. ఇక్కడ నేను గిల్టీగా ఫీల్ అయ్యాను, మీరు గిల్టీగా ఫీల్ అవ్వలేదంట. తను ఎలా ఫీల్ అవుతున్నాడో నీకెలా తెలుస్తుంది? ఒక్కొక్క ఏజ్ గ్రూప్ని బట్టి, ఒక్కొక్క పర్సన్ని బట్టి, పర్సన్ టు పర్సన్, ఏజ్ టు ఏజ్ అన్ని ఫీలింగ్స్ అనేవి మారుతాయి. ఇప్పుడు ప్రతి చిన్నదాన్ని భూతత్వంలో చూసి భయపడిపోయే వాళ్ళు కొంతమంది అయితే, ఓకే ఇప్పుడు తప్పు చేస్తే చేసాం, నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దాన్ని నేను గిల్టీగా తీసుకున్నాను, నువ్వు గిల్టీగా తీసుకోలేదు అనేది కరెక్ట్ కాదు. అసలు బేసిక్గా ఇక్కడ మణికంఠ శేఖర్ భాషను నామినేట్ చేసే అర్హత లేదు బేసికల్లీ, ఎందుకంటే తిను నిద్రపోయాడు. సో ఇక్కడ ఛాన్స్ లేదు. ఆ పాయింట్ మీద ఆల్రెడీ వేరే వాళ్ళు చేశారు కాబట్టి అదే పాయింట్ తీసుకొచ్చి తిని చేస్తున్నాడు. బేసిక్గా సేఫ్ నామినేషన్ అని చెప్పొచ్చు ఒక రకంగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మణికంఠ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి మణికంఠ వచ్చేసి శేఖర్ భాషను నామినేట్ చేశాడు. శేఖర్ భాషను నామినేట్ చేసి నువ్వు నిద్రపోయావు అనే పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ చేసి జరిగింది. సో తినే నిద్రపోయి మళ్ళీ ఇంకొకరు నిద్రపోయాడని చెప్పి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. అది మణికంఠకి సెట్ అవ్వదు. అది వేరే వాళ్ళు ఎవరో చేశారు కాబట్టి అది చూసి మణికంఠ కూడా చేశాడు. ఇది సేఫ్ నామినేషన్. ఇక్కడ శేఖర్ భాష గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు, అది మణికంఠ ఆర్గ్యూ చేయలేకపోయాడు బేసికల్లీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికన్నా ముందల, శేఖర్ భాష కన్నా ముందల మణికంఠ వచ్చేటప్పటికి విష్ణుప్రియాని నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియాని నామినేట్ చేసి నువ్వు నన్ను ఫెమినైన్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నావు నాలో, అది నాకు నచ్చలేదు,
నేషనల్ టెలివిజన్లో నువ్వు అంత మాట ఎలా అంటావు? దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంత అవసరం లేదు బేసికల్లీ అక్కడ. కానీ తిను ఎక్కువ ఫీల్ అయిపోయాడు. అప్పుడు కూడా ఏ ఓటు పెడితే ఆ ఓటు వాడేస్తావా అన్నాడు. తను చెప్పేది కూడా నాకు ఆ ఓటు తగలేదు అని చెప్పిద్ది అక్కడ. కానీ దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడు మణికంఠ, నువ్వు మాటలు జారుతున్నావు, అది నేను గమనించాను, ఇలాంటి షోలో మాటలు జారే వాళ్ళు ఉండకూడదు, నీ వల్ల ఆడియన్స్ అవి నేర్చుకుంటారంట. బిగ్ బాస్ షోలో ఈవిడ మాట్లాడే మాటలు ఐదంట ఆడియన్స్ నేర్చుకుంటారంట. దీన్ని చెప్పడం మరీ వెరైటీ అసలు. దీన్ని ఫెమినైన్ అంది, నేను హట్ అయ్యానని చెప్పి నామినేట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని నువ్వు ఓట్స్ జారుతున్నావు, నీ ఓట్స్ జారటం వల్ల అవన్నీ ఆడియన్స్ చూసి నేర్చుకుంటారు అంటే బేసికల్లీ తను ఒక యాంకరు, తను చాలా షోలు చేసింది, అవన్నీ చూసి ఆడియన్స్ నేర్చుకుంటారా? నేర్చుకోరు కదా. వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు, అంతే సింపుల్. బేసిక్గా ఇక్కడ మణికంఠ ఒక పాయింట్ అంటాడు. ఏంటి అంటే, నీలో ఉన్న మిస్టేక్స్ ఎతకడం కోసం నీతో ఈ 3 days ట్రావెల్ చేశాను అనే పాయింట్ అంటాడు. అది యాక్చువల్లీ తను కావాలని చేసి ఉండడు, బట్ తను చెప్పటం మటుకే బిల్డప్ అలా ఇస్తాడు. అలా ఇవ్వటం వల్ల దీనికే నెగిటివ్ అవుతుంది. అది అర్థం చేసుకోలేకపోతున్నాడు మణికంఠ. సో బేసిక్గా తను మామూలుగానే తనతో ఉన్నాడు, కానీ ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం మటుకి నేను అవన్నీ అబ్జర్వ్ చేయడం కోసమే నీతో మాట్లాడాను, నీతోనే ఉన్నాను ఈ 3 days అని చెప్తున్నాడు విష్ణుప్రియకి. అది ఖచ్చితంగా రాంగ్. బేసికల్లీ తను అందుకైతే ఉండలేదు, తను మామూలుగానే ఉన్నాడు. ఇద్దరు షేర్ చేసుకున్నారు థింగ్స్, ఒకళ్ళు విషయాలు ఒకళ్ళు చెప్పుకున్నారు, ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. బట్ తిను దాన్ని రివర్స్ వేలో అదేదో నేను ఒక సిబిఐ అన్నట్టుగా నేను ఇవన్నీ నీ దగ్గర ఉన్న ఈ మిస్టేక్స్ అన్ని ఐడెంటిఫై చేయడం కోసం నీతో ఉన్నాను అని చెప్పడం వల్ల, ఓహో నన్ను టెస్ట్ చేయడం కోసం నాతో అలా ఎమోషనల్గా అటాచ్ అయినట్టుగా చూపించావా, మా మదర్ విషయం చెప్తే నువ్వు అలా ఉన్నావా అని చెప్పి విష్ణుప్రియ హట్ అయింది. తప్పులేదు, మరి ఎవరైనా హట్ అవుతారు. అది నీ గురించి తెలుసుకోవడం కోసం నీతో నటించాను అన్నట్టుగా ఉంది నేను చెప్పే విధానం. సో అదే పాయింట్ని ఇక్కడ శేఖర్ భాష కూడా చెప్తాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పృథ్వీ అయితే డైరెక్ట్గా అసలు మణికంఠనే యు ఆర్ ఏ నెగిటివ్ పర్సన్ అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా అలా చెప్పేస్తాడు. యు ఆర్ ఏ నెగిటివ్ పర్సన్, నువ్వు అన్నీ నెగిటివ్గా తీసుకుంటున్నావు, నువ్వు తోలుబొమ్మ అన్నావు కదా, నువ్వు ఫెమినైన్ అంటే నీకు అంత పెద్ద మిస్టేక్లా అయిపోయింది, మరి తోలుబొమ్మ అన్నావు కదా, దానికి నువ్వు సారీ చెప్పని చెప్పి తను ఆర్గ్యుమెంట్ వేసుకుంటాడు. కరెక్టే కదా. మరి ఇప్పుడు నువ్వు ఒకళ్ళు అన్నదాన్ని పాయింట్అవుట్ చేస్తున్నావు, మరి నువ్వు అన్నదాన్ని వేరే వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు కదా, అదే జరిగింది ఇక్కడ. పృథ్వీ వచ్చి అదే పాయింట్అవుట్ చేశాడు, నీకు నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి, నీకు నెగిటివ్ మైండ్ సెట్ అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. నీ నెగిటివ్ మైండ్ సెట్, నువ్వు నెగిటివ్గానే థింక్ చేస్తున్నావు, పాజిటివ్ విషయాలు చెప్పినప్పుడు నువ్వు పట్టించుకో, నెగిటివ్ విషయాలు చెప్పినప్పుడు నువ్వు పట్టించుకుంటావు అన్నట్టుగానే వీళ్ళందరూ అదే ఫీలింగ్లో హౌస్మేట్స్ కూడా వచ్చేసారు. బేసికల్లీ దీనికి మంచి చెప్పడానికి వెళ్ళినా కూడా తను తీసుకోడు. అదే వీళ్ళకి నచ్చని పాయింట్ బేసికల్లీ హౌస్మేట్స్కి. ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పింది వినేస్తే మనం ఏదో తక్కువ అయిపోతాం అన్న ఫీలింగ్లో మణికంఠ యొక్క మైండ్ సెట్ ఉంది. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చెప్పిన దాన్ని తీసుకోవడం వల్ల మనం ఎప్పుడు తక్కువ అయిపోం అనే స్ట్రాంగ్ థింగ్ తనలో ఉండాలి. ఒకరు చెప్పింది విన్నంత మాత్రాన మనం తక్కువ అయిపోం. సో ఇప్పుడు ఫైనల్గా ఏమైంది, మణికంఠ మళ్ళీ ఏడవటం స్టార్ట్ అయింది. నేను నెగిటివ్ ల్యాండ్ నుంచి వచ్చా అని చెప్పి దీన్ని చాలా తీవ్రంగా బాధపడిపోతున్నాడు. అసలు చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. అసలు చూస్తే అసలు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు రావడం అనవసరం అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ ఒక్కటే మార్గం కాదు బతకడానికి, అది అర్థం చేసుకుంటే బెటర్ మణికంఠ. ప్రతిదానికి నా కూతురు కోసం బిగ్ బాస్ హౌస్కి వచ్చాను చాలా ఎటకారంగాను చాలా కామెడీగాను ఉంటుంది చూసే వాళ్ళకి. ఎందుకంటే అది తప్ప బిగ్ బాస్ హౌస్కి రాని వాళ్ళు వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు బతకటం లేదా, యాంకర్లు లేరా, యూట్యూబర్లు లేరా, ఎంతమంది లేరు, ఎన్ని ప్రొఫెషన్లు లేవు, ఎన్ని చేసుకోలేము. నువ్వు ఏవీలో ఏదో క్రాక్ చేశానో, ఎగ్జామ్ క్రాక్ చేశానో, అదన్నావు ఇదన్నావు, మరి ఆ నాలెడ్జ్ ఏమైపోయింది? నువ్వు ఆల్రెడీ సీరియల్లో నటించావు కాబట్టి బిగ్ బాస్ దాకా వచ్చావు. బిగ్ బాస్ దాకా ఆపర్చునిటీ రాని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎంతో స్ట్రగుల్ చేస్తే, ఎన్నో కష్టాలు పడితే కానీ ఒక టెలివిజన్ షోలోకి మనం అడుగు పెట్టలేము. అది అంత ఈజీ కాదు, అది నువ్వు క్రాక్ చేయగలిగావు. మరి తన యొక్క బలాన్ని తను ఎందుకు తెలుసుకోవట్లేదు అనేది నాకు అర్థం కాదు. సేమ్ పాయింట్ నేనేదైతే ఫీల్ అయ్యానో అదే పాయింట్ బిగ్ బాస్ తను గుర్తు చేస్తాడు. నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే అదేం చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు చిన్నోళ్ళు ఏం కాదు, వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటేనో, ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఒక ఫేమ్ ఉంటేనో ఇక్కడ దాకా వస్తారు. అంతేగాని ఒక కామన్ మ్యాన్ని ఏమీ తెలియని వాడిని తీసుకుని అక్కడ పెట్టరు కదా. ఎంతో కొంత నీకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి కదా ఇక్కడ దాకా వచ్చావు. సో అదంతా మర్చిపోయి నేను నెగిటివ్ అయిపోయాను అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటే నిఖిల్, యష్మి వీళ్ళందరూ వచ్చి ఓదారుస్తారు. ఇదే ఓదార్పు
ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా తీసుకొని ఉంటే బాగుండేది. అలా కాకుండా వాళ్ళ మీద రివర్స్ అవుతాడు. అది కరెక్ట్ కాదు బేసికల్లీ. ఎవరు కూడా కావాలని ఒక పర్సన్ని గేమ్ ఆడుకోవడానికి నామినేట్ చేసి పంపించాలని అనుకోరు. వాళ్ళకి చేయాల్సిందే కుదరదంటే ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ఎవరో ఒకరిని చేయాలి కదా. మణికంఠ కాదు ఇంకొకళ్ళు అవుతారు అక్కడ. సో ఓవరాల్గా ఇది జరిగింది. సో మణికంఠ, సోనియా వీళ్ళిద్దరూ మటుకి తలనొప్పి క్యాండిడేట్లు అని అయితే నా ఫీలింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.